ఈరోజు మరికొన్ని నామములు ధ్యానించాలి. స్తోత్రార్హుడు అనే నామం అంటే వన్ హూ ఈజ్ వర్తీ ఆఫ్ ప్రైజ్, స్తుతుల మీద ఆసీనుడైన దేవుడు. వాక్యంలో ఉంది కదా, ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. 1000 నామములు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో బోధించినాం. ఒక్కొక్క నామము ఒక్కొక్క ప్రసంగం, 1000 ప్రసంగాలు చేసినాను. మరి దేవుడు నాకు అలాంటి దర్శనం, ఎవరికి ఇవ్వని దర్శనం నాకు ఇచ్చినాడు. నేను ఎంతో ధన్యురాలు. ఎందుకంటే కొందరు పుస్తకాలు స్తుతుల పుస్తకాలను రాసినారు కానీ నామములు 1000 ప్రసంగాలు చేయలేదు ఇంతవరకు. మరి దేవుడు అలాంటి ఆధిక్యత నాకు ఇచ్చినాడు, మన సంఘానికి ఇచ్చినాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఒక్కొక్క నామము ప్రసంగం చేసిన, ఒక్కొక్క నామము విపులంగా అర్థం చేసినాను. పరిశుద్ధాత్మ నాకు అలాగూ మరి నడిపించినాడు. ఆ దినాల్లో టీవీ క్రిస్టియన్ ఛానల్స్ లేకుండేది కాబట్టి ఈ దినాల్లో ఆ నామములు తిరిగి ప్రజలకు వినిపించాలని మనం రెండోసారి నామముల శీర్షిక ప్రతి మంగళవారం అందిస్తున్నాం. అంటే వినని వారికి మరి ఒక అవకాశం దేవుడు ఇస్తున్నాడు. ఇది కూడా 1000 చెప్పి ముగించాలని మీరు ప్రార్థించాలి. ఈ 1000 నామములతో మనం దేవుని స్తుతిస్తున్నాము. స్తోత్రార్హుడు అనే నామం అంటే హీఈస్ వర్తీ ఆఫ్ అవర్ ప్రైజ్, స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు, స్తుతుల మీద ఆసీనుడైన వాడు. మరి ఆయనను స్తుతించాలి. ఎలా స్తుతించాలి అంటే స్తోత్రం స్తోత్రం అని 1000 నామములు తెలియనప్పుడు స్తుతి స్తోత్రం స్తోత్రం అనేది. కానీ నీకు స్తుతించడానికి 1000 దేవుని బిరుదులు నీ చేతిలో ఉంది కదా. మరి ఒక అరగంట సేపైనా కొద్ది సమయం కేటాయించి ఒక్కొక్క నామం ఎత్తిపట్టి దేవుని స్తుతించాలి. దహించు అగ్ని, నువ్వు దహించు అగ్నివి దేవా, నా జీవితంలో ఉన్న చీకటిని, పాపాన్ని, రోగాన్ని, శాపాన్ని కాల్చివేయి ప్రభువా అని అలాగూ ఒక్కొక్క సర్వశక్తుడైన దేవుడు, దేవా నీకు అసాధ్యం అంటే ఏది లేదు, నా జీవితంలో అసాధ్యమైన కార్యాలను నీవు నెరవేర్చు అని ఇలాగూ ఒక్కొక్క నామం ఎత్తి. చిన్న నామముల పుస్తకంలో 1000 నామాలు ఉన్నాయి. ఒక్కొక్కటి ఇలా ధ్యానిస్తూ మీరు దేవుని స్తుతించినప్పుడు మహా ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి తప్పకుండా. కనుక అలాగ దేవుని స్తుతించాలి. ఆయన స్తోత్రార్హుడు అనే నామం ధ్యానిస్తున్నాం. స్తుతికి పాత్రుడైన దేవుడు, స్తుతింపదగిన వాడు. మనల్ని సృజించిన ఏకైక కారణం ఏంటి? వై డిడ్ గాడ్ క్రియేట్ అస్? ద ఓన్లీ రీజన్ వై గాడ్ క్రియేటెడ్, ఒకటే కారణం ఏంటంటే 43 యెషయా 21వ వచనం, ఐషియా 43:21, నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయదు. అంటే దేవుడు మనల్ని ఎందుకు సృజించినాడు? మనం ఈ లోకంలో ధనము సంపాదించాలి, గొప్పవారు కావాలి, ఆస్తిపాస్తులు, గృహాలు, ఇళ్ళు, వాకిళ్ళు ఎత్తు చేసుకోవాలని కాదు. మనకి ఇవన్నీ ఆయన ఇచ్చే ఈవులే, శ్రేష్టమైన ఆశీర్వాదాలు. అవన్నీ దేవుని బిడ్డలకు దేవుడు ఇస్తాడు. కానీ అంతకు మించిన గొప్ప కార్యం ఏంటి? వాట్ ఈస్ ద గ్రేట్ రీజన్ వై హీ క్రియేటెడ్ అస్? ఓన్లీ టు ప్రైజ్ హిమ్. దేవుని స్తోత్రం. నీ జీవితం ద్వారా దేవునికి మహిమ రావాలి. నీ యొక్క సాక్ష్యం ద్వారా అన్యులు ఆకర్షింపబడాలి. నిన్ను చూసి దేవుడిని మహిమపరచాలి. ఇతరులు నిన్ను చూసి ఇతరులు హల్లెలూయా అనాలి. అదే నిజమైన క్రైస్తవ జీవితం. దేవుని బిడ్డలు ప్రతి విషయంలో దేవుణ్ణి ఏం చేయాలంట? స్తుతించాలంట. పౌలు భక్తుడు 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ఎల్లప్పుడూ స్తుతియాగము చెల్లించు, ప్రతి విషయంలో దేవునికి స్తుతి చెల్లించడం, ఇలాగూ చేయట. మరి ఇది దేవుని చిత్తమై ఉంది, ప్రభు చిత్తం ఇది, నువ్వు ఇలాగూ చేయడం అని వాక్యం సెలవిస్తుంది. కనుక జీవితంలో కష్టం వచ్చినా స్తోత్రం చెప్పాలి, నష్టం వచ్చినా స్తోత్రం చెల్లించాలి. ఎవరైనా పొగడినా స్తుతించాలి, ఎవరైనా నీ మీద నిందలు మోపినా నువ్వేం చేయాలి? స్తుతించాలి. లేని వార్తలు నీ మీద పుట్టించినా నువ్వేం చేయాలి? స్తుతించాలి. ఎందుకంటే ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలని వాక్యం సెలవిస్తుంది. ఆయన స్తోత్రార్హుడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని స్తుతించక సణిగినందుకు వారు అరణ్యంలో సంహారకుని చేత నశించిరని వాక్యం 1 కొరింథీ 10:10లో ఉంది. ఎందుకంటే వారు దేవునికి మహిమ చెల్లించలేదు. వారు అన్ని రకాల ఆశీర్వాదాలు అనుభవించినారు. దేవుడు వారికి తోడుండి, ముందుండి, వెనుకుండి, ప్రక్క నుండి నడిపించినాడు. అయినా వారు కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత లేకుంటే నీ జీవితం ద్వారా దేవునికి స్తుతి కలగదు. ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు గివ్ ప్రైజ్ టు ద లార్డ్. కీర్తనలు పాడాలి. నీతిమంతుల గుడారం నుండి రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదం వినబడుతుంది. కనుక నువ్వు స్తుతించాలి. కొన్ని సంఘాల్లో హల్లెలూయా అననీయరు.
చేతులు ఎత్తనియరు. ఎంత దౌర్భాగ్య స్థితి కదా. చేతులు ఎత్తద్దంట. ఎవరు చేతులు ఎత్తొద్దు దేవుని చేతులు ఎత్తి, నేను చేతులు ఎత్తుట సాయంకాలపు నైవేద్యంగా ఉండాలి అని బైబిల్లోనే ఉంది. చప్పట్లు కొట్టనియరు కొందరు. సర్వజనులారా మీరేం చేయాలి? చప్పట్లు కొట్టాలని వాక్యం. మనమైతే వాక్య ప్రకారమే మనం ముందుకు సాగుతున్నాం. అందుకే మనం ఆశీర్వదింపబడిన వారం. స్తుతి చేయకుంటే మనం చచ్చిన వారితో సమానం కదా. సజీవ లెక్కల్లో దేవుడు మనల్ని ఉంచినాడంటే కేవలం ఆయనను స్తుతించాలి. హిజ్కియా రాజు మరణం నుండి విడిపింపబడినప్పుడు ఒక పాట రాస్తాడు. అది యెషయా 38లో ఉంది. మీరు 18-19 వచనం చూడండి. యెషయా 38:18-19. పాతాళంలో నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. సమాధిలోనికి దిగువారిని సత్యమును ఆశ్రయించరు. సజీవులే కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనై నిన్ను స్తుతించున్నాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎల్లప్పుడూ దేవుని స్తుతి చెల్లించాలి. సమాధిలోకి దిగిపోతే నీ ప్రాణం వల్ల ఏమి లాభం? కాబట్టి దేవుడు నీకు ఊపిరిచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు, అవయవాలు ఇచ్చినాడు. దేవుని కృపను ధారాళంగా నీ మీద కుమ్మరిస్తున్నాడు. కాబట్టి ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలి. స్తోత్రం ప్రభువా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థనకు మోకాళ్ళు వంగిన మొట్టమొదటి దేవుని స్తుతించాలి. థ్యాంక్ యూ జీసస్, నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నానని నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. స్తుతి ద్వారా మరి రోగములు వెడలిపోతాయి. స్తుతి ద్వారా మరి రానున్న తెగుళ్ళు కానీ, కీడు కానీ, మరణం కానీ, ఇవన్నీ కూడా అది తరిమి కొడుతుంది. అందుకే నువ్వు స్తుతించాలి. స్తుతించే వారికి అన్ని మేలు కొరకే జరుగుతుంది. ఎక్కడ స్తుతి ఉంటుందో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. అందుకే దావీదు భక్తుడు ఎల్లప్పుడూ స్తుతిస్తాడు. ఆయన 150 కీర్తనలో 70 పైగా కీర్తనలు రాసినాడు. అన్ని కీర్తనలు కూడా దేవుని స్తుతించు. యెహోవా స్తుతించు, నా ప్రాణమా దేవుణ్ణి స్తుతించు, నా అంతరంగం ఉన్న సమస్తమా ఆయన నామమును స్తుతించని మనం చూస్తున్నాం. ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి విషయంలో నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. మరి అనుకూల పరిస్థితిలోనే కాదు, ప్రతికూల పరిస్థితుల్లో కూడా దేవుని మహిమపరచాలి. అందు నిమిత్తమే నువ్వు ఈ లోకంలో ఉన్నావు. దేవుడు చేసిన మేలుకు నేను తిరిగి ఏం చెల్లించాలి? తప్పకుండా నేను దేవుని నామములో ప్రార్థన చేయాలి, స్తుతియాగము చెల్లించాలి, కృతజ్ఞత అర్పణలు కూడా నేను చెల్లించాలి. అది దేవుని మహిమార్థం వాడబడుతుంది. ఆ ఆశీర్వాదాలు నీకు వస్తుంది. స్తోత్రం, కేవలం స్తోత్రం చెప్పి దైవ కార్యాల్లో పాలు పొందుకుంటే ప్రయోజనం లేదు. నీ యొక్క క్రియల ద్వారా దేవుని మహిమపరచాలి, నీ నోటి ద్వారా దేవుని మహిమపరచాలి, నీ ప్రవర్తన ద్వారా దేవునికి ఘనత కలగాలి. అందునిమిత్తమే నువ్వు ఈ లోకంలో సృజింపబడినావు, ఆయన మహిమ నిమిత్తమని మర్చిపోకూడదు. దేవుని ఆరాధించేవారు సర్వ సమృద్ధి అనుభవిస్తారని వాక్యంలో ఉన్నది. వారు పైవారిగా ఉంటారు, క్రింది వారుగా ఉండరు. వారి పిండి పిసుకు తొట్టి, వారి నూనె బుడ్డి ఎప్పుడు పొంగి పొర్లుతుందని. ఎందుకంటే ఎక్కడ స్తుతి ఉందో అక్కడ ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. సైతాను పని చేయలేదు కదా. సాతాన్ని ఎదుర్కోవాలంటే ఇది ఒక పెద్ద యుద్ధోపకరణం అన్నమాట. సాతాను శక్తులను అడగదొరకడానికి ఇది యుద్ధోపకరణం. స్తుతి చెల్లించడం. ఆయన స్తోత్రార్హుడు. యెహోషాపాతు రాజు మీదకి 6 రాజులు, పెద్ద రాజులు సైన్యంతో వచ్చినప్పుడు చిన్న రాజు యెహోషాపాతు, ఆయనకు ఒకటే జ్ఞానం వచ్చేసింది. ఏంటంటే స్తుతులు చెల్లించాలి, అందరూ ఉపవాసం ఉండాలి, ప్రార్థన చేయాలి, దేవుని స్తుతిస్తూ ఆ సైన్యాన్ని ఎదుర్కోవాలి. ఆయన మరి గాయకులను ఏర్పాటు చేసి వాయిద్యములను మరి గొప్పగా దేవుని స్తుతిస్తూ ఎదుర్కొన్నప్పుడు ఆ రాజులందరూ కూడా ఓడిపోయినారు. ఆ కొల్ల సొమ్ము కూర్చుకోవడానికి 3 రోజులు పట్టిందట. అంటే చనిపోయిన వారి ఒంటి మీద నుండి బంగారం సమకూర్చుకోవడానికి 3 రోజులు పట్టిందట. అంత గొప్ప విజయము స్తుతుల ద్వారా ఆ రాజు పొందుకున్నట్టు మనం చూస్తున్నాం. మనం ఎప్పుడు అడగడం నేర్చుకున్నాం కదా. ప్రార్థన ఎప్పుడు అడుగుతుంటాం, నాకు అది కావాలి, ఇది కావాలి. కానీ ఎప్పుడైనా దేవునికి ఇచ్చిన ఆశీర్వాదాల కొరకు దేవుని స్తుతించినావా? నీకు ఇచ్చిన ఇల్లు, నీకు ఇచ్చిన సొత్తు, సంపద, ఆరోగ్యం, అవయవాలు, రోగము రాకుండా దేవుడు కాపాడుతున్నాడు, బంధువులను ఇచ్చినాడు, కుటుంబ సభ్యులను ఇచ్చినాడు. వీటి కొరకు అన్నిటికీ దేవుని స్తుతించాలి. మర్చిపోతాం మనం. బాగా దేవుడు ఆశీర్వదిస్తే
ఇచ్చిన వాడిని మర్చిపోతాం. ఇదంతా మా వల్ల కలిగింది అనుకుంటాం. అలా కాదు, ఇదంతా నాకేది కలిగినా అది తండ్రి అయిన దేవుని యొద్ద నుండి నాకు కలుగుతుంది. దేవునికి నేను స్తుతి చెల్లిస్తాను, ఆరాధిస్తాను, దశమ భాగం ఇచ్చి నేను ఘనపరుస్తాను, కృతజ్ఞత అర్పణలతో ఆయనను ఎదుర్కొంటాను, నా నోటి ద్వారా పాటలు పాడుతాను, చేతులెత్తి ఆయన ఆరాధిస్తాను, ఆయనకు మహిమ చెల్లిస్తాను అనే స్వభావము ప్రతి విశ్వాసికి ఉండాలి. ఆయన స్తోత్రార్హుడు, ఆయనను ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా నీవు మర్చిపో. స్తోత్రార్హుడు అనే నామం ధ్యానించినాం. ఈ స్తోత్రార్హుడు కాబట్టి నీకు 1000 నామములు నీ చేతిలో దేవుడు ఇచ్చినాడు. కొద్దిసేపు అన్న నామములు ఎత్తిపట్టి దేవుని స్తుతించి ఆరాధించాలి. ఆయన ఆరాధనకు యోగ్యుడే కదా, ఆయన పాదములలో పడాలి, స్తుతించాలి, ఆయన చేసిన మేళ్లను నోటితో ఒప్పుకోవాలి, ఆయన ఒక కీర్తన పాడాలి, ఆయనను ఆరాధించాలి. దేవుని స్తోత్రం, ఆయన స్తోత్రార్హుడు. రెండో నామం 177వ నామం సత్య సంపన్నుడు. సత్య సంపన్నుడు అనే నామం ఏషియా 16:5 ఒక మాట ఉంది, కృప వలన సింహాసనము స్థాపింపబడును, సత్య సంపన్నుడై దాని మీద కూర్చుండి తీర్పు తీర్చి ఒకడు కలడు, దావీదు గుడారంలో అతడు ఆసీనుడై న్యాయం విచారించు, న్యాయం జరిగించటకై తీవరించును. సత్య సంపన్నుడు. మన దేవుడు ఎలాంటి వాడు? ఆయనలో సత్యం ఉంది. ఆయన పేరే సత్యం కదా, మార్గము సత్యము జీవము. సత్యం అనే పేరు మర్చిపోవద్దు. నువ్వు దేవునికి ఎంత దగ్గరగా ఉంటావో అంత సత్యం ఉండాలి నీలో, కపటం ఉండకూడదు. నీవు అబద్ధం నీలో ఉంటే నువ్వు సత్యమైన దేవుని సత్య సంపన్నుని చేరలేవు. నీవే వచ్చే ప్రార్థనలు ఆయన అంగీకరించాడు. ఆయన సత్యమైన దేవుడు. అందుకే అబద్ధం ఆడకూడదు విశ్వాసి. కనుక అబద్ధాన్ని నువ్వు దూరంగా ఉండాలి. అబద్ధములకు జనకుడు ఎవరు? సాతాను. వాడు అబద్ధికుడు, అబద్ధములకు జనకుడు. అందుకే నోటితో నువ్వు ఎప్పుడు కూడా అబద్ధం ఆడకూడదు. టెల్ ట్రూత్ అంతే, కమ్ వాట్ మే. తల తీసేస్తారా? తీయని. కానీ సత్యమే నేను చెప్తానని ధైర్యం ఉండాలి నువ్వు దేవుని బిడ్డవైతే. సత్యమే పలకాలి, అబద్ధం ఆడకూడదని వాక్యము మనకు బోధిస్తుంది. ఎందుకంటే దేవుడు సత్య సంపన్నుడు. పలకండి ఆ మాట, సత్య సంపన్నుడు. ఆయన సత్యదేవుడని, నిజదేవుడని, జీవము గల దేవుడని మనం ఆరాధిస్తాం. ఆయన సత్యదేవుడు, ఆయన సత్య మార్గమై ఉన్నాడు. ఆయన సత్య సమాధానములను మనకు సమృద్ధిగా బయలుపరిచే దేవుడు. ఆయన సత్య స్వరూపి అయిన ఆత్మ. పరిశుద్ధాత్ముడు నిన్ను సర్వ సత్యములోకి నడిపిస్తాడని మనం వాక్యంలో చదువుకుంటున్నాము. అలాగే సత్యం అనే దట్టి విశ్వాసి ఎప్పుడు కట్టుకోవాలని ఎఫెసీ 6లో మనం చూస్తున్నాం. సర్వాంగ కవచంలో ఈ సువార్త కూడా సత్య సువార్త. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సత్యదేవుడు, సత్య సువార్త, సత్య మార్గము, సత్య సమాధానము, సత్య స్వరూపి, సత్యం అనే దట్టి. కనుక ఇవన్నీ చూసే సత్యం అన్నమాట. వాక్యంలో నువ్వు ఎటు చూసినా సత్యము సత్యం సత్యం. కృపాసత్యములను ఆయన నీకు పంపును నువ్వు ప్రార్థన చేసినప్పుడు అని వాక్యం కీర్తనలో చూస్తున్నాం. అలాగే కనుక దేవుడు సత్య సంపన్నుడు, ఆయనలో ఏ అబద్ధము లేదు. ఆయన మాట ఇస్తే మాట నెరవేరుస్తాడు. ఆయన మాటలన్నీ కూడా నమ్మదగినది, పుట్టము వేయబడింది. ఆకాశం భూమి గతించిన ఆ మాటలు మారవు. కనుక నీవు నీ జీవితంలో దేవుని వాగ్దానాలన్నీ నెరవేరుతా నమ్మాలి. ఆయన సత్య సంపన్నుడైన దేవుడు. ఆయన ఒకటి చెప్పి ఇంకోటి చేయడు, మాట మార్చడు, మాట తప్పడు. కాబట్టి ఆయన సత్య సంపన్నుడైన దేవుడై ఉన్నాడు. సంఖ్య 23:19-20లో ఒక మాట ఉంది, దేవుడు అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండునా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా, ఇదిగో దీవించమని నాకు సెలవు, ఆయన దీవించే నేను దాన్ని మార్చలేను. ఆయన మానవుడు కాడు కదా, నువ్వు సేవించే దేవుడు. ఆయన అబద్ధం ఆడడానికి మానవుడు కాడు, మాట తప్పడానికి ఆయన నరపుత్రుడు కాడు. కాబట్టి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి వాగ్దానము నమ్మితే తప్పకుండా నీ పట్ల నెరవేరుతుంది. ఇట్ విల్ ఫుల్ఫిల్ ఎవ్రీ వర్డ్ ఇన్ దిస్ హోలీ బైబిల్.
డెఫినెట్లీ విల్ అకంప్లిష్ ఇన్ యువర్ లైఫ్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నువ్వు దేవుని మాటలు నమ్మాలి. దేవునిలో ఏ చీకటి లేదు. నాకు ఒక మాట చాలా ఇష్టం, 92వ కీర్తన చూడండి. ముసలితనం ముందు కూడా దేవుని బిడ్డలు విశ్వాసులు ఏమని సాక్ష్యం ఇస్తారంటే దేవుడు నమ్మదగిన వాడని. 92:13 చూడండి. యెహోవా మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వర్ధిల్లుదు. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడై ఆయన యందు ఏ చెడుతనము లేదని ప్రసిద్ధి చేయుటకై వారు ముసలితనం అందు ఇంకా చిగురు పెట్టుదురు, సారం కలిగి పచ్చగా ఉంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ముసలితనం ఏడుంది మనకు? వి జస్ట్ రిజాయిస్ ఇన్ గాడ్. అంటే దైవశక్తితో నింపబడుతున్నాం. ఎందుకు ముసలితనం వరకు దేవుడు కాపాడుతున్నాడు అంటే దేవుడు యథార్థవంతుడు, ఆయనలో ఏ చెడుతనం లేదని నువ్వు సాక్ష్యం ఇవ్వడానికి అనమాట. దేవుని స్తోత్రం చెప్ప, హల్లెలూయా. నేను ఒక 95 ఏళ్ళలో ఒక వృద్ధురాలను అడిగినాను. భర్త చనిపోయినాడు, ఆమె చిన్నతనంని, కానీ ఒంటరిగా ఉండి దేవుని ఆధారపడి పిల్లలందరినీ పెంచుకుంది, మంచి స్థాయికి తీసుకొచ్చింది. ముసలామె అయిపోయింది. 95-96 ఏళ్ళు ఉంటుంది. మా ఇంటికి వచ్చాను. మా ఇంటికి వస్తే నేను ఇంత అనుభవం ఉంది, మంచి విశ్వాసం అనమాట. ఇప్పుడు స్తోత్రం స్తోత్రం చెప్తుంది, మంచి పాటలు పాడుతుంది, వాక్యమే నోటి నుండి వచ్చి. నేను అన్నాను, అమ్మ నువ్వు ఒక్క మాటలో దేవుని గురించి చెప్పాలంటే ఏం చెప్తావు అంటే నమ్మదగిన వాడు అని చెప్పింది. దేవుని స్తోత్రం, చాలా సంతోషమైంది. ఒక్కటే మాటలో బైబిల్ అంతా చెప్పమ్మా, ఒక్క మాటలో దేవుని గురించి నీకు ఇంత అనుభవం ఉంది, 96 ఏళ్ళు కదా, ఒక్క మాటలో చెప్పమంటే నమ్మదగిన వాడు అన్నది. దేవుని స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఫెయిత్ఫుల్ అని దేవుని నమ్ముకొని ఎవరు చెడిపోయినారు ఇంతవరకు? ఎవరు పాడైనారు? దేవుని ఆరాధించి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థనలు చేసి దేవుని హత్తుకున్న బిడ్డలు ఎక్కడైనా పతనమైనారా? మీరు చెప్తారా ఎక్కడైనా? మీకు తెలుసా ఎవరైనా పతనమైనారు, నాశనం అయిపోయినారు, జైల్లో పడ్డారు, లేకుంటే హఠాత్ మరణం వచ్చింది? రాదు. ఎందుకంటే దేవుడు వారికి నమ్మకత్వం చూపెడతాడు. ఆయన మాటల మీద ఆనుకున్న వారు సిగ్గుపడరు. అందుకే 146వ కీర్తన చూడండి. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతించను. నా బ్రతుకు కాలం అంతయు నేను దేవుని కీర్తించదను. రాజుల చేతనైనను నరుల చేతనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణం వెడలిపోను, వారు మంటిపాలవుదురు. రాజులను నమ్ముకుంటావా? అధికారులను నమ్ముకుంటావా? సీఎంను నమ్ముకుంటావా? పిఎంను నమ్ముకుంటావా? ఎమ్మెల్యేని నమ్ముకుంటావా? ఎంపీని నమ్ముకుంటావా? ఒకరోజు వస్తుంది వారు మంటిపాలైపోతారు, లేక వారి పదవుల నుండి వారు వైదొలుగుతారు. అప్పుడు నువ్వు నమ్ముకున్నది వ్యర్థమైపోతుంది కదా. కనుక రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని మీరు నమ్ముకొనకుడి. వారి ప్రాణం వెడలిపోను, వారు వంటి పాలవుదురు, వారి సంకల్పం నాడే నశించు. 6వ వచనం చూడండి. ఆయన ఆకాశం. 5వ వచనం. ఎవరికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునో వాడు ధన్యుడు. హల్లెలూయా. నరులు దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఎప్పుడు నీ ఆశ కోల్పోవద్దు. దేవుడు గొప్పవాడు, దేవుడు నమ్మదగిన వాడు, దేవుడు మాట తప్పడు, నేను చేసిన ప్రార్థన తప్పకుండా దేవుడు జవాబిస్తాడని ఒక నమ్మకం ఉండాలి. నీలో అనుమానం రాకూడదు. విశ్వాసి అంటే విశ్వాసం ఉండాలి కదా. నువ్వు విశ్వాసి అంటే నీ హృదయంలో నిండుగా ఏముండాలి? విశ్వాసం. నువ్వు నమ్మాలి. ఎందుకంటే ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు. చూసారు 6వ వచనంలో మాట ఉంది, ఏముంది? ఆయన ఎన్నడూ మాట తప్పని వాడు, ఆయన సత్య సంపన్నుడైన దేవుడని మనకు అర్థమవుతుంది. ముసలితనంలో కూడా నువ్వు దేవుడు గొప్పోడని చెప్పాలి. మందిరంలో నాటబడి వర్ధిల్లాలి. ఆ ముసలితనంలో దేవుడు నాకెంతో మేలు చేసినాడు, నన్ను కాపాడినాడు, ఆయనలో ఏ చెడుతనమో లేదు, ఆయన మాట తప్పని దేవుడు, ఆయన విశ్వాస్యత గల దేవుడు అని నువ్వు చాటి చెప్పాలన్నమాట. అందుకే ముసలితనం కూడా వారు సారం కలిగి వాళ్ళు పచ్చగా ఉంటారంట, ఎండిపోరంట, పచ్చగా ఉంటారంట, ఇంకా చిగురిస్తారంట. హల్లెలూయా, గట్టి చెప్దామా? హల్లెలూయా. మరి కృపా సత్యములని ద్వంద్వ పదం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. కృపా సత్యం అంటే ఇట్స్ ఎ ట్విన్ వర్డ్. ఎక్కడ కృప ఉంటుంది, ఎక్కడ సత్యం ఉంటుందో అక్కడ ఏముంటుంది? కృప. కృపా సత్యములు కలుసుకున్నాను, నీతి సమాధానంలో ఒకటి ముద్దు పెట్టుకున్నాను. భూమిలో నుండి సత్యం మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. సత్య సంపన్నుడనే దేవుడు ప్రతిది వెలుగులోకి తెస్తాడనమాట.
ఆయనలో చీకటి లేదు కదా, ఆయన వెలుగై ఉన్న దేవుడు. అందుకే రహస్య పాపములు చేయకూడదు. విశ్వాసి పరిశుద్ధంగా ఉన్నట్టు నటించి పాపములు చేయడానికి తెగించకూడదు. ఎందుకంటే ఆయన దేవుడు వెలుగు. ఆయన భూమిలో నుండి ఏం మొలిపిస్తాడట? సత్యం మొలిపిస్తాడట. వీళ్ళు కమౌట్ ఆఫ్ ద, అంటే సత్యానికి శక్తి ఉంది కదా. ఒక గింజను భూమిలో వేస్తా, ఆ గింజలో లైఫ్ ఉందన్నమాట. అందుకే అది 3వ రోజు ఏమవుతుంది? పైకి వస్తుంది. సత్యంలో కూడా జీవం ఉన్నది. ఆయన జీవము, సత్యము, మార్గము కదా. సత్యం ఉన్నది కాబట్టి యేసుప్రభుని అందుకే భూమిలో వారు భూస్థాపన చేసిన 3వ రోజు ఏమైనాడు? చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. 3వ రోజు పునరుద్ధానుడైనాడు. ఎందుకంటే ఆయనలో జీవం ఉన్నది. మరణము ఆయనను బంధించడానికి అసాధ్యం. అందుకే సత్య సంపన్నుడు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నారు అని 3వ యోహాను 1 నుండి 4 వచనాలు చదివితే, పరదేశంలో పద్మస్ ద్వీపంలో పరవాసిగా మరి ఉండిన ఆ యోహాను, 1 యోహాను, 2 యోహాను, 3 యోహాను, 3 లేఖనాలు ఆయన రాస్తాడు. ప్రకటన రాస్తాడు. యోహాను సువార్త కూడా రాస్తాడు. ఆ భక్తుడు ఏమని రాస్తున్నాడు చూడండి. 3 యోహాను 1 నుండి 4 వచనం. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయనకు శుభమని చెప్పి వ్రాయినది. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించున్నాను. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యం చెప్పగా విని బహుగా సంతోషించి, నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. సత్య ప్రవర్తన కలిగి ఉండాలి, సత్య విశ్వాసిగాను ఉండాలి. అలాగే నీవు సత్యమును అనుసరించి నడుచుకోవాలి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుని ఉన్నారని వినుట కంటే నాకు ఎక్కువ సంతోషం మరి దేంట్లో లేదని అంటున్నాడు. సత్య సంపన్నుడైన దేవుడు. కనుక ఈరోజు మనము ఎన్ని నామాలు ధ్యానించినాం చెప్పండి? నేను చెప్తాను, చేతులు ఎత్తి గట్టిగా దేవుని స్తుతించండి. స్తోత్రార్హుడు, సత్య సంపన్నుడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రభువా, నీ పరిశుద్ధ నామమున స్తోత్రం. నామముల ద్వారా మీరు మాతో మాట్లాడినారు, హెచ్చరించినారు, బుద్ధి చెప్పినారు, జ్ఞానం ఇచ్చినారు. వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి. మరి 1000 నామాలను కూడా చెప్పి ముగించడానికి ఇంకా క్రొత్త నామాలు ఉంటే కూడా నాకు బయలుపరచమని. ఎన్ని నామాలతో కలిసినా తక్కువ అని మేము గమనిస్తున్నాము. లెక్కించలేనంత నామములు, బిరుదులు లేకుంది నీ స్వభావాన్ని మరి గుర్తుపట్టడానికి ఎవరికి సాధ్యం నాయన. ప్రభా, మేము కొంత మట్టికి గ్రహిస్తున్నాం. మాకు పరిపూర్ణత దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. సత్య సంపూర్ణతలో మమ్మల్ని నడిపించమని కోరుతున్నాం. నీ పరిశుద్ధాత్మను మా అందరి మీద కుమ్మరించమని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మళ్ళీ సమృద్ధిగా దీవించును గాక. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు 2025 మే 11వ తేదీ నుండి ప్రతి ఆదివారం ప్రభాత తెలుగు ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు, సాయంకాల తెలుగు ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం VST ఫంక్షన్ హాల్, RTC కళాభవన్ ఎదురుగా, బాగ్లింగంపల్లి రోడ్, హైదరాబాద్ 5,20,000. ఆల్సో లైవ్ ఆన్ Facebook, YouTube. జూమ్ మీటింగ్ ID 9550504718, కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా
మరి యేసు కొరకీయవెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయవెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వీడంగ ప్రభు యేసు నామంబును